సో మొత్తం ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఎస్. హైదరాబాద్కే పరిమితమా, ఇంకా వేరే ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందా మీ నెట్వర్క్? సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. సో చాలా మంది నా దగ్గర ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఆమె ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్. సో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే నేను ఏం చేస్తానంటే, ఎన్ఆర్ఐలు ఎవరైనా అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దే ఆర్ ఆస్కింగ్ మై సజెషన్స్. ఎక్కడ ప్లేసింగ్ బాగుంటుంది, నేను ప్రొజెక్షన్స్ ఇస్తాను. ప్రొజెక్షన్స్ మీన్స్ మీరు ఒక 50 లక్షలు లేదా ₹1,00,00,000 పెడితే 5 ఇయర్స్లో ఎంత అవుతుంది, 10 ఇయర్స్లో ఎంత అవుతుంది, 15 ఇయర్స్లో ఎంత అవుతుంది, ఇలా ప్రొజెక్షన్ కూడా ఇస్తాను. ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నిటికీ కలిపి ఒక మంచి ప్రొజెక్షన్, ఒక పీపీటీ ఇస్తాం వాళ్ళకి. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బడ్జెట్ చెప్తారు. ఆ బడ్జెట్ని ఆల్ ఎగ్స్ ఇన్ వన్ హ్యాట్ అన్నట్టు కాకుండా వేరు ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాం. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క హైవే ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అంతా ఒక ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక చోట పెట్టిస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉండదు, పెరుగుతుంది అది 2 times 3 times. నేనేంటంటే స్ట్రాటజీ ఏం ప్లాన్ చేస్తానంటే ఆల్ మేజర్ హైవేస్లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తాను. సో అదే వాళ్ళకి ఇస్తాను. సో ఇప్పటి వరకు బిలీవ్ మీ అన్నట్టు నా దగ్గర పెట్టిన పర్సన్స్ 3 times నుంచి 8 times వరకు పెరిగినాయి. అంటే 1 crore becomes 3 crores, 1 crore becomes 5 crores, 1 crore becomes 8 crores వరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు పెరిగినాయి. సో ఆ రేంజ్లో నేను సజెషన్స్ ఇవ్వగలను. మోస్ట్లీ కొంచెం తక్కువే ఇస్తాను సేఫ్ సైడ్లో, బట్ అవి రీచ్ అయినాయి. ఇప్పటి వరకు నేను ఇచ్చినవి అన్నీ కూడా ఎగ్జాక్ట్గా రీచ్ అయినాయి అనమాట.